వాటర్ ఫాల్ జంప్ సీన్ ఉంది, అది డీప్ ఫ్లో ఎంత ఫ్లో అంటే అంత ఫ్లో. దే ఆర్ వార్నింగ్ అస్. అది రియల్ గా చేసాం. అంటే జంపింగ్ ఒకటి సీజీ వాటర్ ఫాల్ మీద, లోపల అక్కడ ముందర స్విమ్ చేయడం అంతా రియల్. వెరీ ఫ్లో ఉంది. అసలు నాకు ఈత రాదు, హీరోకి ఈత రాదు, ఎవరికి ఈత రాదు. మరి అక్కడికి వెళ్ళాం, ఆ ధైర్యంతో వెళ్ళిపోయాం, మొండి ధైర్యంతో వెళ్ళిపోయాము. ఆ గైడ్ ఐ మీన్ ఎవరైతే అక్కడ కేరళ మేనేజర్ ఉంటాడో, అరే బాబు అరే మీకు అర్థం అవుతలేదురా, అరే క్రొకడైల్స్ ఉంటాయిరా అన్న. పట్టించుకోలేదు, దిగిపోయాం. నేను ఇంకొంచెం లోపలికి ఇంకా 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 అంటే హీరో మునిగిపోతున్నాడు. చెయ్యి బయట ఉంది అంతే, చెయ్యి బయట ఉంది. ఆ మూమెంట్ మనకి ఎట్లుంటుంది అంటే షార్ట్ వస్తుందా లేదా, టాప్ యాంగిల్ ఓకేనా, ఇదే ఓకే ఇంకా 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 అంటున్నప్పుడు అరే ఆడు మునిగిపోతున్నాడు. అప్పుడు ఐ రియలైజ్ అరే నిజంగానే మునిగిపోతున్నాడు రా బాబు అని. వెళ్ళి బయటకు తీసుకొచ్చారు పాపం తన్ని. బయటకు తీసుకొచ్చిన తర్వాత ఇన్నేళ్ళ జర్నీలో ఎప్పుడు తన మీద సీరియస్ అవ్వలేదు. అరవై మాట అన్నాడు, సాయిత్ వెన్ ఐ సెడ్ నో నువ్వు నన్ను చంపేస్తావు నీ సినిమా పిచ్చితోని అన్నాడు ఆ రోజు. ఆ మాట నాకు ఇంకా గుర్తుండిపోయింది పాపం. అండ్ నెక్స్ట్ మర్చిపోయాడు వాటర్ లో దిగటము, అదంతా చూసి మై ప్రొడ్యూసర్ కేమ్ టు దట్ ప్లేస్, సురేష్ గారు, అది చూసి ఇది కదా సాయి టీమ్ స్పిరిట్ అంటే. ఈ అమ్మ మేము కంప్యూటర్ల ముంగట కూర్చొని టిక్కు అనుకుంటా కొట్టుకుంటా కూర్చుంటాము. ఈ అమ్మ అసలు ఆ ఫోకస్ పుల్లరే వాడు, ఈ డిఓపి వాడు, ఈ డైరెక్టర్ వాడు, అసలు మీకు ఏం సంబంధము? ఆ ఫ్లో చూస్తేనే భయం అయిపోతుంది, గడగడలు ఆడిపోతుంది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అసలు మీ ప్యాషన్కి కానీ ఇది కానీ అన్నప్పుడు. అప్పుడు మాకు అదే పెద్ద రివార్డ్ చెప్పాలంటే. అరే రిలీజ్ అయ్యి అదే మాకు ఒక 100 కోట్లు కొట్టినట్టు అనిపించింది నాకు ఆ మూమెంట్లో.